హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వరదలు వచ్చి అందరూ బాధపడుతున్నారు. వర్షాలకు చాలా ఇబ్బందులు పడుతున్నారు కదా. అందుకని నేను అస్సలు 3 డేస్ నుంచి సరిగా అన్నం తినకుండా బాధపడుతూ బాబాకు తలుసుకుంటూ బాబాను ధ్యానిస్తూ సరిగా అన్నం తినడం, స్నానం కూడా చేయలేదు. ఎందుకంటే నా వాళ్ళందరూ అక్కడ వరదలు కొట్టుకుని పోతూ ఎంత వర్షంలో నానుకుంటూ తిండి లేక నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు కదా. అందుకోసం నేను కూడా అన్నం తినకుండా స్నానం చేయకుండా బాబుని తలుసుకుంటూ ఇట్లా బాధతో ఉన్నాను. చాలా బాధాకరం. మంచిగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వీళ్ళంతా, లోకేష్ వీళ్ళంతా బాగా మంచిగా అక్కడి నుంచి వేరే చోటుకి వెళ్ళిపోయిందంటే కదా చంద్రబాబు నాయుడు వాళ్ళు ఆ ప్రదేశం వదిలేసి. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అర్థం చేసుకోవాలి కదా బాబు. జగన్ చూడు ఎట్లా కష్టపడుతున్నాడు ఒక్కడు, మీరేమో బాగా ఎచ్చగా ఎక్కడ ఉన్నారు. మీరు గెలిచారు, ఇట్లా వరదలు తెప్పించారు, అంతా మీరే, మీ వల్లనే ఇట్లా అయింది. ఆల్రెడీ గవర్నమెంట్ అదే కేంద్రం నుంచి, వాతావరణ శాఖ నుంచి మీకు తెలిసింది కదా ఇట్లా తుఫాన్ వస్తుంది అని చెప్పి 24, 25 తేదీలలోనే తెలుసు అంట కదా మీకు. లాస్ట్ మంత్ ఆగస్టులో తెలుసు అంట కదా. 2వ తేదీ వరకు గవర్నమెంట్ వాళ్ళు, అదే వాతావరణ శాఖ వాళ్ళు మీకు తెలుసు అంట కదా, చెప్పారంట కదా ఇట్లా వరదలు వస్తాయి, అలర్ట్గా ఉండండి అని. మీరు ఎందుకు జనాలకు